వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. తిరుపతి జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 101 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారిక కార్యాలయం నుంచి వివిధ ఐసిడిఎస్ పరిధిలోని అంగన్వాడీ ఖాళీల భర్తీ చేస్తూ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హత ఉన్న స్థానిక మహిళలు అప్లై చేసుకోవచ్చు. 2025 జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. తిరుపతి జిల్లాలోనే 11 ఐసిడిఎస్ పరిధిలోని 101 ఖాళీల్లో 17 అంగన్వాడీ వర్కర్ పోస్టులు, అంగన్వాడీ వర్కర్ పోస్టులు 73, మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు 11 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి పూర్తి చేసి స్థానికంగా ఉండే మహిళలు అర్హులు. అలాగే అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక అభ్యర్థుల వయసు 2024 జూలై 1 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన ప్రదేశాల్లో ఉన్న పోస్టులకు 21 ఏళ్లు ఉన్న అభ్యర్థులు లేకపోతే 18 ఏళ్లు ఉన్న వారిని పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ఆ ప్రాంతంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన వాళ్ళు లేకపోతే 9 లేదా 8వ తరగతి విద్యార్హత ఉన్న వాళ్లను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు 11,500, అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు 9,000, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు 9,000 ఉంటుంది. రాత పరీక్ష లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మార్కులు మెరిట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత ఐసిడిఎస్ అధికారి కార్యాలయంలో అప్లికేషన్ సమర్పించాలి. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తరువాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుతో పాటు జత చేయవలసిన సర్టిఫికెట్స్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సర్టిఫికెట్స్, వయసు, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అంటే ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వివాహితులైతే సంబంధిత ధృవీకరణ పత్రం, వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కుల ధృవీకరణ పత్రం, దివ్యాంగుల కేటగిరీకి చెందిన వారు సంబంధిత సర్టిఫికెట్స్ జత చేయాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ సర్టిఫికెట్స్ కూడా జత చేయాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.